నాకు ఎంత గౌరవం ఇవ్వాలో నాకు తెలుసు. ఆ గౌరవాన్ని ఏ రోజు కూడా నేను తగ్గించను. మనస్ఫూర్తిగా తెలుగుదేశం నాయకులందరికీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, జనసేన పార్టీ నాయకులందరికీ, అన్ని స్థాయిల్లో ఉన్న నాయకులు మనందరం సమిష్టిగా పనిచేద్దాం. చంద్రబాబు గారితో నేను ఎలా కలిసి పనిచేస్తున్నానో, కొన్ని సమస్యలు ఉన్నా మనకి అప్పుడప్పుడు ఉంటాయి. కొన్ని సమస్యలు ఇలా ఎందుకు చూడకూడదు, అలా ఎందుకు చూడకూడదు ఉంటాయి. కానీ వీటన్నిటిని అధిగమించి వెళ్ళటమే మన ప్రజలు మనకిచ్చిన ఈ మ్యాండేట్. దీన్ని గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అద్భుతమైన ఈ యాత్రలో మీ వెన్నంటే ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై ఆంధ్ర, జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డిప్యూటీ సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సహృదయం సాకారం ఆంధ్రప్రదేశ్ ప్రజల వంతు, సంక్షేమం అభివృద్ధి దృఢ సంకల్పం నా వంతు అంటారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జాతీయ భూమికతో పోలిక, ప్రపంచ వేదికతో పోటీ అంటూ మన రాష్ట్రాన్ని అంతర్జాతీయ గమ్యంగా మారుస్తూ స్వర్ణాంధ్ర అట్ 2047కి నేతృత్వం వహిస్తూ కర్త కర్మ క్రియగా అయినటువంటి మాన్యులు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశాన్ని ఇప్పుడు విందాం. ఆ బుక్ కూడా తెచ్చిపెట్టాడు. గౌరవనీయులు, మిత్రులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, వేదిక పైన బీజేపీ నాయకులు, సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవనీయులు సత్యకుమార్ గారు, గౌరవనీయులు ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్ గారు, వేదిక పైన ఉన్న గౌరవ మంత్రివర్గ సభ్యులు, వేదిక పైన ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, ఈరోజు ఒక హిస్టారికల్ మీటింగ్ కోసం ఇచ్చేసినటువంటి సోదరీమణులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు.